హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వాస్ కిచెన్. ఈరోజు ఆలు పూరి ఎలా చేయాలో చూద్దాం. పూరితో పాటు ఆలు కుర్మా రెగ్యులర్గా తినేదే, కానీ పూరితో సహా ఆలు తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా లేకపోతే వాళ్ళ క్యారేజీలు కట్టాలన్నా చాలా ఈజీగా తయారయ్యే రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజ్ ఆలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని కొంచెం నీళ్లు వేసి ఈ ముక్కల్ని ఉడకబెట్టండి. ఈ ఉడకబెట్టిన ఆలుని బాగా మ్యాష్ చేసుకోండి. గడ్డలు ఉండకుండా మ్యాష్ చేసుకోవాలండి. చిన్న గడ్డ ఉన్నా సరే పూరి సరిగ్గా రాదు. తర్వాత ఇందులోనే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి, ఒక పెద్ద కొత్తిమీర కట్ట తరుగు వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోండి. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పూరీల టెక్స్చరు, మెత్తదనం మొత్తం అంతా ఈ స్టేజే డిసైడ్ చేస్తుంది. బాగా ఒత్తుకున్నాక కాసేపు వదిలేయండి. తర్వాత చిన్న చిన్న బాల్స్లా తీసుకొని గోధుమ పిండిలో కాస్త ముంచి రౌండ్గా ఒత్తుకోండి. మరీ గట్టిగా అదమకండే, నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 200 ml ఆయిల్ తీసుకొని బాగా మరిగించండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందులో ఈ పూరీలు వేసుకోండి. కాస్త కడాయిలో ఆయిల్ పూరీల మీద కొంచెం కొంచెం జల్లుకోండి. హోటల్స్లో జనరల్గా ఇలాగే చేస్తారు, అందుకే వాళ్ళకి పూరీలు అలా పొంగుతాయి. చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో? ఆ టెక్స్చర్ కానీ ఆ పొంగిన విధానం కానీ చూడండి. పర్ఫెక్ట్ పూరీ టేస్ట్ అన్నమాట ఇది. పూరీని తీసేటప్పుడు కడాయిలో కాస్త పక్కకి ఇలా చార్చి ఉంచితే పూరీకి అంటుకున్న ఆయిల్ అంతా ఆ కడాయిలో పడుతుంది. కొంచెం ఆయిల్ తక్కువ అంటుకుంటుంది పూరీకి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ద బెస్ట్ ఆలు పూరి రెడీ.